హలో ఫ్రెండ్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ సొంత ఊర్లు వెళ్లి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారు కదా! మేమైతే అది మిస్ అవుతున్నాము ఇక్కడ లండన్‌లో ఉండటం వల్ల. కానీ ఇంకా ఓల్డ్ వీడియోస్ చూసుకొని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. ఇంతకుముందు ఊరి దగ్గర ఉన్న వీడియోస్ అవి చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సంక్రాంతి అంటే పిండి వంటలే కదా! మామూలుగా ఊరి దగ్గర ఉంటే అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ చేసి ఇచ్చేవాళ్ళు. మనం చేసే పనుండదనమాట. ఇంక ఇక్కడ ఉండటం వల్ల ఏంటంటే మనమే చేసుకోవాలి. మన పిల్లలకి గావాల్సినవి మనమే చేసుకోవాలి అని జెప్పి సంక్రాంతికి నేను కొన్ని పిండి వంటలు జేశాను. అంటే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేశాము. ఏమేమి పిండి వంటలు జేశానో చూపిస్తాను. మెయిన్‌గా సంక్రాంతి అంటే మనకి గుర్తొచ్చేది అరిసెలు గదా! ఇంకా నేను అరిసెలు చేశాననమాట. ఇండియా నుంచి వచ్చేటప్పుడు పిండి పాకం పట్టించుకొని తెచ్చుకున్నాను. మెయిన్‌గా సంక్రాంతి రోజే వండుకోవాలి అని జెప్పి ఇంకా ఈ అరిసెలు జేశాను. హాట్ ఏమో కారప్పూస చేశాను. ఇవి లావు కారప్పూసనమాట. మా పిల్లలేందంటే సన్న కారప్పూస అంత ఇష్టంగా తినరు. ఇవే ఇష్టంగా తింటారని జెప్పి, వాళ్ళ కోసం అని జెప్పి కారప్పూస చేశాను. ఇంకా ఇవి చెక్కలనమాట. ఇవి మెయిన్ నాకు ఇష్టము. ఎప్పుడు చాలా తక్కువ చేస్తా ఉంటాం. అంటే ఇది టైమ్ టేకింగ్ కదా! చాలా తక్కువ రోజుల్లో చేస్తాము. ఈసారి సంక్రాంతికి కంపల్సరీ చెక్కలు కూడా చేసుకోవాలి అని జెప్పి చేశామనమాట. మీ ఇంట్లో సంక్రాంతికి ఏం చేసుకునేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.